నమస్తే, నేను మీ డాక్టర్ రాజేష్ వైద్య. ఈరోజు మనం పంచకర్మ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంచకర్మ అంటే చాలామంది ఒక మసాజ్ టెక్నికో లేకపోతే రిలాక్సేషన్ కోసం చేసుకునేటటువంటి బాడీ ప్రక్రియనో అని అపోహపడతా ఉంటారు. కానీ పంచకర్మ అనేది హైలీ సైంటిఫిక్ థెరపీ, హైలీ సైంటిఫిక్ ప్రాసెస్ ఏదైతే ఆయుర్వేద శాస్త్రాల్లో, ఆయుర్వేద సంహితాల్లో మెన్షన్ చేయబడ్డదో. పంచకర్మ అనేది ముఖ్యంగా 5 వివిధ రకాలైనటువంటి ప్రొసీజర్లను కలిగి ఉంటుంది. సాధారణంగా ఆయుర్వేదంలో మనకి 2 రకాలైన చికిత్సలు ఉంటాయి. ఒకటి శమన చికిత్స, రెండవది శోధన చికిత్స. శమన చికిత్సలో మనం కేవలం మందులు అంటే చూర్ణాలు, రసాయనాలు, ట్యాబ్లెట్లు, అదేవిధంగా సిరప్లు, ఆసవ అరిష్టాలు అంటాం, కషాయాలు అంటాం, ఇటువంటి వాటిని ఇచ్చి మనం కేవలం నోటి ద్వారా ఇచ్చేటటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని శమన ఔషధీస్ అంటాం, శమన చికిత్స అంటాం. ఒకవేళ వ్యాధి ఈ శమన చికిత్సతోటి తగ్గేలా లేదనుకుంటే, వ్యాధి చాలా డీప్గా ఉందనుకుంటే, స్టేజ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం శోధన చికిత్స చేస్తాం. ఆ శోధన చికిత్సనే పంచకర్మ అంటామండి. ఈ పంచకర్మ అందరూ చేసుకోవచ్చా? పంచకర్మ శోధన చికిత్స ఏదైతుందో అది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా? హెల్దీ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చా? కేవలం వ్యాధిగ్రస్తులు మాత్రమే చేసుకోవాలని అంటే మనకు కొన్ని నియమాలు ఉంటాయండి. ఈ పంచకర్మ అనేది మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవడము, లేదా మనకి రిలాక్సేషన్ కావాలి కాబట్టి, ఏదో స్ట్రెస్లో ఉన్నాం కాబట్టి, లేకపోతే ఏదో టైంపాస్ చేసుకోవడం, అట్లాంటి అంశాలను మనం పట్టుకొని మనం పంచకర్మను చేసుకోలేమండి. పంచకర్మ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ చికిత్సా విధానం. ఒక సర్జరీ ఏ విధంగా అయితే చాలా జాగ్రత్తగా చేస్తాము, అదేవిధంగా పంచకర్మ కూడా అంతే జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దానికి ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్, ఆపరేటివ్ ప్రొసీజర్, పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్ అని చెప్పేసి పంచకర్మలో కూడా మనం సర్జరీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో పంచకర్మలో కూడా అదే విధంగా ఉంటాయండి. ఎందుకంటే మనకి పంచకర్మలో 5 రకాలు ఉంటాయి: వమన, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం. అంటే మన బాడీలో ఉన్నటువంటి త్రిదోషాలు, వాత పిత్త కఫాలని చూసుకొని ఏ దోషానికి ఏ పంచకర్మ పెట్టాలి, ఏ దోషం యొక్క ప్రాబ్లం మన బాడీలో వచ్చింది, ఏ దోషం మన బాడీలో ఇంబ్యాలెన్స్ అయ్యింది, ఆ యొక్క ఇంబ్యాలెన్స్ని చూసుకొని పంచకర్మ విధానాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మన శరీరంలో కఫానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే, అంటే కఫ వ్యాధులు 20 ముఖ్యమైనటువంటి 20 కఫ వ్యాధులు చెప్పారండి. ఈ 20 వ్యాధుల్లోనే కొన్ని వందలు వేల వ్యాధులు వచ్చేస్తాయి. దానికి హెడ్డింగ్స్ ఇచ్చారు, 20 వ్యాధులు. ఈ కఫానికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు మనం వమనం చేస్తాం. పిత్తానికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు పిత్తానికి సంబంధించి 40 ముఖ్యమైనటువంటి వ్యాధులు చెప్పారు. ఈ వ్యాధుల కిందనే మరికొన్ని వందల వేలు రకాల వ్యాధులు వస్తాయి. సో ఆ వందల వేల రకాల వ్యాధులకి కంబైన్డ్గా ఒక పేరు ఇచ్చారు. వాటిని మనం పిత్త ప్రధాన వ్యాధులు అంటాం. సో ఈ పిత్త ప్రధాన వ్యాధులు వచ్చినప్పుడు విరేచన కర్మ చేయడం, అదేవిధంగా రక్తమోక్షణ చేయడం, వాతానికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు వస్తి చికిత్స చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పంచకర్మ చికిత్స అనేది ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం వచ్చిన విధంగా చేసుకోరాదండి. ఎందుకంటే పంచకర్మ చికిత్స అనేది సరైన సలహా సూచనలు లేకుండా, సరైన అవసరం లేకుండా, నిపుణుల్ని మీరు కన్సల్ట్ కాకుండా పంచకర్మ చేసుకున్నట్టయితే చాలా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా చూస్తూ ఉంటాము, ముఖ్యంగా మసాజ్. చాలామంది నాకు మసాజ్ చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం అలసట వచ్చినా, లేకపోతే స్ట్రెస్గా ఫీల్ అయినా, లేకపోతే ఏదో సరదా కోసం మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఆయుర్వేదంలో అభ్యంగం అంటాం. ఈ అభ్యంగంలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. సో ఈ అభ్యంగం అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా లేదు. మసాజ్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మనకు అజీర్ణము అంటే ఇండైజెషన్, గ్యాస్ ఫామ్ కావడం, జ్వరం కండిషన్స్, అనిమియా కండిషన్స్, రక్తహీనత కండిషన్స్, ఇటువంటి చాలా కండిషన్స్ ఉంటాయండి ఎక్కడైతే అభ్యంగం అనేది కాంట్రాఇండికేటెడ్, అంటే అభ్యంగం అనేది చేయకూడదు అని ఖచ్చితంగా నిర్దేశించింది. అంటే మసాజ్, ఇక మసాజ్ ఎవరు చేసుకోకూడదు అన్నది కూడా చాలా క్లియర్గా ఆచార్యులు, మహర్షులు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కేవలం మసాజ్ అంటే అభ్యంగం ఒకటే కాదండి. అభ్యంగం కావచ్చు, స్వేదన అంటే ఫర్మెంటేషన్, సౌనాబాత్ అంటాం, సౌనాబాత్ అంటారు చాలామంది, సుడేషన్ థెరపీ అంటాం, అంటే బాడీకి ఆవిరి పెట్టుకోవడం, స్టీమ్ పెట్టుకోవడం. ఇవన్నీ కూడా ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు అన్నది క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. వమనము, విరేచనము, రక్తమోక్షణం, వస్తి, ఇవి కూడా కొన్ని ఆచార్యులు అందరూ కలిపి మనం స్క్రిప్చర్స్ అన్ని కనుక కలిపి చూస్తున్నట్టయితే కొన్ని వందల రకాలైనటువంటి కాంట్రాఇండికేషన్స్, అంటే కొన్ని వందల రకాలైనటువంటి కండిషన్స్ మెన్షన్ చేశారు. ఎక్కడెక్కడైతే ఇవి చేసుకోకూడదు, ఎవరు చేసుకోవచ్చు అన్నది కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ మనము ఎవరైతే చేసుకోకూడదు అని పెట్టిన లిస్ట్ ఏదైతే ఉందో, ఒక
కొన్ని వందల రకాల లిస్ట్ ఏదైతే ఉందో మనం కనుక ఆ లిస్టులో ఉన్నాము అని అంటే మనం ఆ పంచకర్మకి ఎలిజిబుల్ కాదు అని అర్థం. అయినప్పటికీ మనం చేసుకుంటే దానికి కూడా ఏమవుతుందో చెప్పారు. హీనయోగ్య, మిథ్యాయోగ, అతియోగ, అయోగ లక్షణాలు చాలా చెప్పారండి. ఒకవేళ అయోగ్య అంటాం, యోగ్య అయోగ్య. యోగ్యుడు అంటే ఎవరైతే పంచకర్మ చేసుకోవడానికి యోగ్యుడు, అయోగ్యుడు ఎవరైతే పంచకర్మ చేయడానికి అయోగ్యుడు. ఒకవేళ పంచకర్మ మనం అయోగ్యుడికి చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఈ కాంప్లికేషన్స్ అనేవి ఒక మనిషి ప్రాణానికి కూడా హాని కలిగించవచ్చండి. అంత సివియర్గా దీని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ రోజు మనం బయట చూస్తున్నట్టయితే చాలా మంది పంచకర్మ సెంటర్ పేరుతోటి విచ్చలవిడిగా మసాజ్ సెంటర్లు, స్పా థెరపీస్ అని చెప్పేసి చాలా మంది బయట నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు, చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళక ముందే మీరు పంచకర్మ ట్రీట్మెంట్ కానీ తీసుకునేటప్పుడు, మసాజ్ థెరపీ కానీ వెళ్ళేటప్పుడు నిపుణుల యొక్క సలహా తీసుకోవడం అనేది తప్పనిసరి. మనము పంచకర్మ చేసుకునేటప్పుడు 2 రకాలు ఉంటారండి, యోగ్యులు, అయోగ్యులు. ఈ అయోగ్యులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ పంచకర్మకి వీళ్ళు ఎలిజిబుల్ కాదు అన్న వాళ్ళ గురించి ఆచార్యులు, మహర్షులు చాలా క్లియర్గా చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయంలో మెన్షన్ చేశారు. వీళ్ళు ఎవరు అనేది మనము సరైన ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించినప్పుడే మనకు తెలుస్తుంది, మనము ఎలిజిబులా కాదా పంచకర్మకి, మనకి అవసరమా లేదా అన్న విషయం. అదేవిధంగా మన ఎలిజిబిలిటీని కూడా గుర్తించేది ఆయుర్వేదిక్ డాక్టర్ మాత్రమే. ఎందుకంటే మన యొక్క ప్రకృతి ఏంటి, మనకు పంచకర్మ తట్టుకునే శక్తి ఉందా లేదా, ఆ పంచకర్మ తట్టుకునేటటువంటి శరీర బలం మనకు ఉందా లేదా, పంచకర్మ అవసరమైనటువంటి వ్యాధి బలం ఉందా లేదా, అంటే మీ రోగానికి పంచకర్మ అనేది అవసరమా లేదా, అండ్ మీ ప్రకృతికి ఎటువంటి పంచకర్మ ఇవ్వాలి, పూర్వకర్మ ఏ విధంగా చేయాలి, ప్రధాన కర్మ ఏ విధంగా చేయాలి, పాశ్చాత్ కర్మ ఏ విధంగా చేయాలి. అంటే పూర్వకర్మ అంటే పంచకర్మ ప్రొసీజర్కి ముందు చేసేటటువంటి ప్రక్రియ, ప్రధాన కర్మ అంటే పంచకర్మ చేయడం, పాశ్చాత్ కర్మ అంటే పంచకర్మ చేసిన తర్వాత చాలా నియమాలు ఉంటాయండి. అంటే సన్కి ఎక్స్పోజ్ కాకూడదు, గాలికి తిరగకూడదు, విచ్చలవిడిగా ఆహారాన్ని తినకూడదు, ఇండైజెషన్ నుంచి మన బాడీని కాపాడుకోవాలి, ఎక్సెసివ్గా ట్రావెల్ చేయకూడదు, ఇలాంటి నియమాలన్నీ ఉంటాయండి పంచకర్మలు. సో పంచకర్మ ఎప్పుడైతే చేసుకుంటామో, ఎప్పుడైతే మనం పంచకర్మని ప్రిఫర్ చేస్తున్నామో అటువంటప్పుడు ఈ యొక్క అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం పంచకర్మ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పంచకర్మ అనేది కేవలం పంచ అంటే 5 కర్మలు మాత్రమే కాదండి. ఈ 5 కర్మలలోనే ఇప్పుడు చెప్పాను, వమనం, విరేచనం, వస్తి, రక్తమోక్షణం, నస్యం అని చెప్పాను. ఈ 5 ప్రక్రియలకి కొన్ని వేల రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. కొన్ని వేల రకాల మెడిసిన్స్ తోటే ఈ ప్రక్రియలు అనేవి జరుగుతాయి. అంటే ఒక్కొక్క బాడీ టైప్కి, ఒక్కొక్క రోగానికి, ఒక్కొక్క శరీర బలానికి, ఒక్కొక్క డైజెస్టివ్ పవర్కి ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయాలి అన్నది డాక్టర్ నిర్ధారిస్తాడు. సో పంచకర్మ అనేది అన్ని సార్లు ఒకేలాగా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. పర్సన్ టు పర్సన్, వ్యాధి టు వ్యాధి చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ పంచకర్మ చేయడానికి 3 సంవత్సరాల సపరేట్ కోర్సు ఉందండి. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఎండి పంచకర్మ అని చెప్పేసి సపరేట్ మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిపార్ట్మెంటే ఉంది. అంటే కనీసం 3 సంవత్సరాలు ఈ యొక్క పంచకర్మ గురించి చదివితే తప్ప వాళ్ళు ఈ పంచకర్మలో నిపుణులు కాలేరు అంత సులభంగా. సో ఈ పంచకర్మ చేసుకుంటే ప్రయోజనాలు ఏంటి, పంచకర్మ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నది మనం చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మన శరీరం లోపల వ్యాధులు ఉద్భవిస్తాయో వాటిని మనం ట్రీట్ చేయకుండా చాలా రోజుల పాటు వదిలేస్తాం. అటువంటప్పుడు ఆ వ్యాధి అనేది చాలా బలంగా నాటుకపోతుంది లోపలికి. దాన్ని మనం వేళ్ళ నుంచి తీసేయడం అనేది సులభం కాదు. శమన ఔషధాలు అంటే టాబ్లెట్లు, చూర్ణాలు, కషాయాలు ఇవ్వడం వల్ల ఈ యొక్క వ్యాధులు అనేవి అంత సులభంగా బయటకు వెళ్ళే అవకాశాలు ఉండవు. కానీ ఈ శమన ఔషధాలు పనిచేయనప్పుడు మనకు శోధన అనేది పెట్టారండి. శోధన అంటేనే పంచకర్మ. ఈ పంచకర్మ చేసినప్పుడు బాడీ లోపల ఎంత డీప్గా కూరకమైనటువంటి దోషాలైనా కూడా బయటకు వస్తాయి. దోషాలు అంటే వాత, పిత్త, కఫ. ఇటువంటి ఈ 3 దోషాల వల్లనే అన్ని రోగాలండి. ఈ 3 దోషాల ఇంబ్యాలెన్స్ వల్లనే అన్ని రోగాలు. ఈ 3 దోషాల ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వందల రకాలుగా చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పంచకర్మలో చాలా మంది పక్షవాతం బారిన పడుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి ఉంది. అదేవిధంగా కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లల్లో సెరెబ్రల్ పాల్సీ అంటాం. ఇటువంటి రోగాలన్నీ కూడా ఆయుర్వేదంలో చాలా చక్కగా ట్రీట్ చేయబడతాయండి. సో పంచకర్మలో 5 ట్రీట్మెంట్సే కాకుండా ఈ పంచకర్మ అనే డిపార్ట్మెంట్ కింద మనము కంప్లీట్ అభ్యంగం, స్వేదం, స్నేహనం అంటే బాహ్య స్నేహనం, అంతర్స్నేహనం అంటాం. ఇటువంటి ట్రీట్మెంట్స్ కూడా పంచకర్మలో మనకి అవైలబుల్ ఉంటాయి.